హలో అండి. ఈరోజు మా ఏరియాలో అయితే బాగా వర్షం అయితే బాగా పడుతుందండి. ఒక 3, 4 డేస్ నుంచి. ఇంట్లో పిల్లలకి విడివిడిగా ఏమైనా తినాలనిపించింది. అందుకే ఎప్పుడు చికెన్ పరోటా నార్మల్‌గా అయితే తింటాం గదా అని ఫ్రాన్స్ ఉంటే ఫ్రాన్స్ పకోడీ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఫస్ట్ దీనికి మనం ఫ్రాన్స్ తీసుకోవాలండి. తీసుకొని ఫ్రాన్స్‌లో మిడిల్‌లో ఫ్రాన్స్ వీపు పైన ఒక సన్నటి బ్లాక్ తీగలాగా ఉంటుందండి. దాన్ని తీసేయాలి. లేకపోతే ఫ్రాన్స్ అంటే నీసు వాసన అలానే ఉంటుంది. ఇలా తీసేయాలండి. తీసేసిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన మసాలాను చూద్దాము. దీంట్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, మైదా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ హాఫ్ పీస్ అండి తీసుకొని వీటిని ఫ్రాన్స్‌లో వేసుకోవాలండి. ఉప్పు, తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మిగతా మసాలాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం దీంట్లోకి యాడ్ చేద్దాము. కారం, కారం చూసుకొని వేసుకోండి, పిల్లలు ఉండేది కదా. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత శనగపిండి అండి, ఇది అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కార్న్‌ఫ్లోర్ పౌడరు, కొంచెం మైదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వీటన్నింటిని. దీంట్లో కొంచెం 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి లెమన్ అండి, హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా, అలా హాఫ్ లెమన్ కూడా జ్యూస్ తీసి వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసానండి. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసానండి. వేసి దీన్ని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. దాని తర్వాత మ్యారినేట్ చేసిన ఈ ఫ్రాన్స్ మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రాన్స్ మసాలా ఉన్నది కదండి, ఇదంతా దీంట్లో ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే ముక్క కూడా బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా రెడ్డిష్ కలర్‌లో చాలా చక్కగా వేగుతున్నాయి. తర్వాత దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకుందాం. అంతేనండి, ఫ్రాన్స్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.